వెల్కమ్ టు M24 న్యూస్. అప్పికొండ శ్రీ 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 సోమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. పెదగంట్యాడ మండలం జీవీఎంసీ 77వ వార్డులో గల శ్రీ 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 అప్పికొండ సోమేశ్వర ఆలయం దేవస్థానం 3వ సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు విచ్చేసి వారి చేతుల మీదుగా అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ శ్రీ 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 అప్పికొండ సోమేశ్వర ఆలయం దేవస్థానం పురాతనమైనదని, వందల సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువు తీరిందని వారన్నారు. అలాగే ఆలయ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వారితో మాట్లాడి సిఎస్ఆర్ ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ కానీ, హిందూజా కంపెనీ కానీ, ఎన్టీపీసీ నుంచి కానీ రిలీజ్ చేయించి వచ్చే సంవత్సరం కార్తీక మాసంకి సుందర వనంగా తీర్చిదిద్దుతామని వారు పేర్కొన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3వ సోమవారం అన్న సమారాధన చోడిపల్లి పరదేశమ్మ దంపతులు మరియు గరికిన రమణ నూకరత్నం దంపతులు, కోవిరి నరసింగరావు రేవతి దంపతులు సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కె పద్మావతి ఈవో, ఆలయ చైర్మన్ చోడిపల్లి పరదేశి, 77వ వార్డు జనసేన అధ్యక్షులు కాకిబాబు, 77వ వార్డు కార్పొరేటర్ బట్ట సూర్యకుమారి, పాల అచ్చిలినాయుడు, నక్క శ్రీను, కోవిరి నరసింగరావు, మంత్రి రవి, పోలవరపు అప్పారావు, గరికిన రమణ, గొర్లి వెంకీనాయుడు, వెంకట సరస్వతి, చోడిపల్లి గంగరాజు, చోడిపల్లి బంగారాజు, ముత్తి మహేష్, పాల నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3వ కార్తీక సోమవారం పవిత్రమైన రోజు. ప్రతి సంవత్సరం లాగే 3వ కార్తీక సోమవారం నేను ఉపవాసం ఉంటూ మా ఇంట్లో వ్రతం కూడా జరుగుతుంది. క్రమం తప్పకుండా 3వ సోమవారం నాడు అప్పికొండ శివాలయం రావటం నాకు ఆనవాయితీ. 100 సంవత్సరాలు పైబడిన టెంపుళ్ళు అతి తక్కువ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ అప్పికొండ శివాలయం అనేది ఒక ప్రసిద్ధిగాంచిన శివాలయం. స్వామి చాలా మహిమగల్ల స్వామి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. శివుడికి కోపం రాకూడదు, శివుడు 3వ కన్ను తెరవకూడదు. ఈ నెలంతా కూడా శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటాయి. మరి అలాంటి పవిత్రమైన నెల, పవిత్రమైన రోజున స్వామివారి దర్శనానికి నేను కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా వార్డు అధ్యక్షులు కానీ, మా మిత్రపక్షం తెలుగుదేశం బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా వచ్చి ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మేలు జరగాలి స్వామి అని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. తప్పకుండా వచ్చినప్పుడల్లా చెప్తున్నాము అనుకుంటే కాదు. మేము వచ్చి 1 సంవత్సరం అయింది, 4 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే సంవత్సరం నేను ఈ శివాలయానికి కార్తీక మాసంలో వచ్చేసరికి ఈ శివాలయం డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, స్టీల్ ప్లాంట్ సిఎస్ఆర్ నిధులు కానీ, ఎన్టీపీసీ నిధులు కానీ, హిందూజా కానీ ఏదన్నా కానీ భారీ ఎత్తున నిధులు సమీకరించి ఈ టెంపుల్ని దేదీప్యమానంగా చాలా ఘనంగా ఇక్కడ ఏం కావాలో ఈవో గారికి ఇప్పుడే ఆదేశించడం జరిగింది. రాసిస్తే అవన్నీ కూడా వచ్చే సంవత్సరం కార్తీక మాసం లోపు మనం చేయించుకుందామని కూడా తెలియజేస్తూ, ఆ స్వామి కృప, ఆ స్వామి దయ, ఆ స్వామి వారి కటాక్షం రాష్ట్ర ప్రజలకు, ఈ జిల్లా ప్రజలు, మరి ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది.